హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టీవీ తెలుగు. మనం సినిమాల గురించి మాట్లాడుకోవడం అంటేనే ఒక రకమైన ఉత్సాహం, ఒక ఎమోషన్ అని చెప్పవచ్చు కదా. మన టాలీవుడ్ అంటే హీరోల స్టామినా, డైరెక్టర్ల విజన్, మాస్ సినిమాల హడావిడి అన్నీ కలిపి ఒక అద్భుతమైన ప్రపంచం. కానీ మీరు గమనించారో లేదో, మన టాలీవుడ్లో కొంతమంది హీరోలు ఉన్నారు, టాలెంట్ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. కానీ వాళ్ళకి ఇంకా ఆ ఒక్క బిగ్ స్టేజీ దొరకలేదు. అసలు వాళ్ళ సామర్థ్యం చూస్తే వాళ్ళు ఇంకా ఎక్కడో ఉండాలి అనిపిస్తుంది కదా. సో ఈరోజు మనం అలాంటి 10 మంది తెలుగు హీరోల గురించి మాట్లాడుకోబోతున్నాం. వాళ్ళు ఎవరు, వాళ్ళ టాలెంట్ ఎందుకు అండర్ రేటెడ్గా ఉంది, ఇంకా వాళ్ళకి ఆ బిగ్గర్ స్టేజ్ ఎందుకు దక్కాలి అనేది ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ లిస్ట్లో విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. అవును, విజయ్ దేవరకొండ కూడా, ఎందుకంటే ఇప్పటికే స్టార్ అయినా ఇంకా ఎక్కువ రీచ్ అయ్యే స్కోప్ ఉంది అని నా ఫీలింగ్. సో రెడీనా? ఈ జర్నీ స్టార్ట్ చేద్దాం. నెంబర్ 10 నుంచి కౌంట్ డౌన్ వెళ్దాం. ఒక్కో హీరో గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. నెంబర్ 10లో సుధీర్ బాబు. ఈయన మన తెలుగు స్టార్ మహేష్ బాబు బావమరిది అని అందరికీ తెలుసు కదా. కానీ ఆ లేబుల్ తప్ప సుధీర్ బాబు ఒక యాక్షన్గా ఏం చేయగలడో చూస్తే అబ్బా అనిపిస్తుంది. సమ్మోహనం సినిమా చూశారా? ఆ సాఫ్ట్ రొమాంటిక్ రోల్లో ఎంత బాగా చేశాడో. ఇంకా హంట్ లాంటి యాక్షన్ మూవీలో కూడా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చేసి తానే చేసి అదరగొట్టాడు. కానీ ఏంటి సమస్య? సుధీర్ బాబు సినిమాలు హిట్ అవుతున్నాయి, కానీ ఆ రేంజ్లో టాక్ రావడం లేదు. ఎందుకంటే ఇంకా ఆ ఒక్క బిగ్ డైరెక్టర్, బిగ్ బ్యానర్తో సినిమా సెట్ అవ్వలేదు. ఒక్కసారి రాజమౌళి లాంటి డైరెక్టర్తో లేదా దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్తో సినిమా చేస్తే సుధీర్ బాబు టాలెంట్ అందరికీ కనిపిస్తుంది. ఆయనకు ఆ బిగ్గర్ స్టేజ్ దక్కితే మనం ఇంకో మాస్ హీరోని చూస్తామని నా బెట్టింగ్. మీరేమంటారు కమెంట్లో చెప్పండి. నెంబర్ 9 నాగశౌర్య. ఈ లవర్ బాయ్ ఇమేజ్తో ఊహలు గుసగుసలాడే లాంటి సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు కదా. ఆ సినిమా సాంగ్స్, ఆ ఫీల్, అబ్బో, ఒక రొమాంటిక్ హీరోకి కావాల్సినవన్నీ ఉన్నాయి ఈ అబ్బాయిలో. కానీ ఒకసారి ఆ ఇమేజ్ నుంచి బయటికి వచ్చి అశ్వత్థామ లాంటి యాక్షన్ సినిమా చేశాడు. అది కూడా బాగానే వర్కౌట్ అయింది. కానీ ఇక్కడే ట్విస్ట్. నాగశౌర్య సినిమాలు మోస్తరుగా ఆడుతున్నాయి, కానీ ఆ బిగ్ బ్రేక్ ఇంకా రాలేదు. ఎందుకంటే ఆయన ఇంకా ఆ మాస్ రేంజ్లో ఒక సినిమా చేయలేదు. ఒక్క సుకుమార్ లాంటి డైరెక్టర్తో లేదా పెద్ద హీరోయిన్తో కాంబో సెట్ అయితే ఆ అబ్బాయి టాలెంట్ అందరూ గుర్తిస్తారు. నాగశౌర్యకి ఆ బిగ్గర్ స్టేజ్ ఇస్తే మనకి ఇంకో ఎనర్జెటిక్ హీరో దొరుకుతాడు. మీకేమనిపిస్తుంది కామెంట్లో చెప్పండి. నెంబర్ 8లో ఆదివిశేష్. ఈయన గురించి చెప్పాలంటే టాలెంట్ అంటే ఇది అని డిఫైన్ చేయొచ్చు. గూఢచారి సినిమాతో ఒక స్ప్రై థ్రిల్లర్ ఎలా ఉండాలో చూపించాడు. ఇంకా మేజర్లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి రియల్ హీరోని ఎంత బాగా ప్రజెంట్ చేశాడో. రైటర్గా, యాక్టర్గా ఈ అబ్బాయి 2 చేతుల్లోనూ లడ్డూలు పట్టాడు అన్నట్టుగా. కానీ ఇక్కడే ఆశ్చర్యం, ఆదివిశేష్ ఇంకా ఆ పెద్ద రేంజ్లో ఒక మాస్ మసాలా సినిమా చేయలేదు. ఎందుకంటే ఈయన ఎక్కువ కంటెంట్ డివైన్ సినిమాల మీద ఫోకస్ చేస్తున్నాడు. ఒక్కసారి పూరి జగన్నాథ్ లాంటి మాస్ డైరెక్టర్తో ఒక సినిమా సెట్ అయితే ఈ అబ్బాయి ఇంకో లెవెల్కి వెళ్ళిపోతాడు. గూఢచారి 2 కోసం వెయిట్ చేస్తున్నాం, కానీ ఈయనకి ఆ బిగ్గర్ స్టేజ్ ఇప్పుడే రావాలి అంటే ఏం చేయాలో కామెంట్లో చెప్పండి. నెంబర్ 7లో అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ అబ్బాయి గురించి చెప్పాలంటే లుక్స్ ఉన్నాయి, డ్యాన్స్ అదిరిపోతుంది, యాక్షన్ కూడా చేయగలడు, ఫైట్స్ మాత్రం అద్దిరిపోతాయి అన్నట్టుగా ఉంటాయి. అఖిల్ సినిమాతో డెబ్యూ టైంలో ఎంత హైప్ క్రియేట్ అయ్యిందో గుర్తుందా? కానీ ఆ తర్వాత సినిమాలు అంత వర్కౌట్ కాలేదు. హలో మిస్టర్ మజ్ను లాంటివి ఓకే అనిపించాయి, కానీ ఆ బిగ్ హిట్ని మిస్ అయ్యింది. ఇప్పుడు ఏజెంట్ కూడా ఆశించిన రేంజ్లో రాలేదు. కానీ అఖిల్లో ఆ పొటెన్షియల్ ఉంది. ఒక్క సరైన స్క్రిప్ట్, సరైన డైరెక్టర్ దొరికితే తాత నాగేశ్వరరావు తండ్రి నాగార్జున లాంటి స్టేజ్కి వెళ్ళవచ్చు. ఒక సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్తో సినిమా సెట్ అయితే అఖిల్ ఆ బిగ్గర్ స్టేజ్ ఖాయమని నా ఒపీనియన్. మరి మీరేమంటారు కమెంట్లో చెప్పండి. నెంబర్ 6లో విశ్వక్సేన్. ఈయన గురించి చెప్పాలంటే ఒక రకమైన రా ఎనర్జీ, ఒక డిఫరెంట్ వైబ్ ఉంది. ఈ నగరానికి ఏమైందిలో ఆ కేర్లెస్ యూత్ రోల్లో అదరగొట్టాడు. ఇంకా ఫలక్నామా దాస్లో డైరెక్టర్గా, యాక్టర్గా తన స్టామినా చూపించాడు. హిట్ సినిమాతో ఇంకో లెవెల్కి వెళ్ళాడు కదా. కానీ విశ్వక్సేన్ అంత లీడ్లోకి రాలేదు. ఎందుకంటే ఈయన ఎక్కువ ఎక్స్పెరిమెంటల్ సినిమాల మీద ఫోకస్ చేస్తున్నారు. ఒక్కసారి శ్రీరామ్ ఆదిత్య లాంటి డైరెక్టర్తో ఒక మాస్ కమర్షియల్ సినిమా చేస్తే ఈ అబ్బాయి ఆ బిగ్గర్ స్టేజ్కి వెళ్ళిపోతాడు.
ఫంకీ కోసం వెయిట్ చేస్తున్నాం, కానీ ఈయనకి ఇంకా పెద్ద క్యాన్వాస్ కావాలి. మీరేమంటారు కమెంట్ లో తప్పకుండా తెలియజేయండి. నెంబర్ 5 సందీప్ కిషన్. ఈయన గురించి చెప్పాలంటే ఒక ఫైటర్ అనొచ్చు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో కామెడీ టైమింగ్స్, టైగర్ లో యాక్షన్, మాయావనం ప్రాజెక్ట్ జెడ్ లో ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ అన్ని చేయగలడు. ఇటీవల మజాకా కూడా బానే ఆడింది కదా, కానీ సందీప్ కిషన్ ఇంకా ఆ టాప్ టైర్ హీరోల లిస్ట్ లోకి రాలేదు. ఎందుకంటే ఈయన సినిమాలు హిట్ అవుతున్నాయి, కానీ ఆ బిగ్ బజ్ క్రియేట్ చేయడం లేదు. ఒక్కసారి ఒక త్రివిక్రమ్ లాంటి డైరెక్టర్ తో సినిమా సెట్ అయితే ఈ అబ్బాయి టాలెంట్ అందరూ గుర్తిస్తారు. సందీప్ కిషన్ కి ఆ బిగ్గర్ స్టేజ్ ఇస్తే ఇంకో ఎనర్జెటిక్ హీరో మనకి దొరుకుతాడు. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ లో తెలియజేయండి. నెంబర్ 4 లో విజయ్ దేవరకొండ. ఆశ్చర్యం కదా, విజయ్ ఇప్పటికే స్టార్ కదా అని అనుకుంటున్నారు కదా. అవును, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి సినిమాలతో ఈ అబ్బాయి ఒక స్టార్ అయ్యాడు. కానీ ఒక్కసారి ఆలోచించండి, విజయ్ టాలెంట్ చూస్తే ఈయన ఇంకా ఎక్కడో ఉండాలి కదా. లైగర్, ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో ఆ గ్రాఫ్ కొంచెం డౌన్ అయింది. కానీ విజయ్లో ఆ స్పార్క్ ఉంది. ఒక్క సరైన స్క్రిప్ట్, ఒక్క బిగ్ డైరెక్టర్ దొరికితే ఈ అబ్బాయి పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోతాడు. ఒక సందీప్ వంగ లాంటి డైరెక్టర్తో మళ్ళీ టీమప్ అయితే విజయ్ ఆ బిగ్గర్ స్టేజ్కి వెళ్ళడం ఖాయం. ఈయనకి ఇంకా ఎక్కువ రీచ్ కావాలి. మీరు ఏమంటారు కమెంట్లో చెప్పండి. నెంబర్ 3 లో వరుణ్ తేజ్. మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఈ అబ్బాయి గురించి చెప్పాలంటే వర్షాలిటీ అనేది పదానికి డెఫినేషన్ లాంటి వాడు. ముకుందాలో రొమాంటిక్ హీరో, ఫిదాలో సాఫ్ట్ లవర్ బాయ్, గద్దలకొండ గణేష్లో మాస్ హీరో అన్ని చేయగలడు. ఇటీవల మట్కా కూడా బాగానే ఆడిందని చెప్పవచ్చు. కానీ వరుణ్ తేజ్ ఇంకా ఆ టాప్ లెవెల్కి రాలేదు. ఎందుకంటే ఈయన సినిమాలు హిట్ అవుతున్నాయి, కానీ ఆ బిగ్ బజ్ మిస్ అవుతుంది. ఒక్కసారి రాజమౌళి లాంటి డైరెక్టర్తో ఆ సినిమా సెట్ అయితే వరుణ్ తేజ్ ఆ బిగ్గర్ స్టేజ్కి వెళ్ళిపోతాడు. మెగా ఫ్యామిలీ స్టామినా ఈయనలో ఉంది. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్లో చెప్పండి. నెంబర్ 2 లో రామ్ పోతినేని. ఈ అబ్బాయి గురించి చెప్పాలంటే ఒక రకమైన ఫైర్, ఎనర్జీ. దేవదాస్లో అదరగొట్టాడు. ఇంకా నేను శైలజలో లవర్ బాయ్ మార్కు చూపించాడు. బోయపాటితో చేసిన స్కందతో డెబ్యూ చేశాడు, కానీ ఆ సినిమా అంతగా వర్కౌట్ కాలేదు. కానీ రామ్లో ఆ పొటెన్షియల్ ఉంది, లుక్స్ ఉన్నాయి, యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఒక్క సరైన స్క్రిప్ట్, ఒక్క బిగ్ డైరెక్టర్ దొరికితే ఈ అబ్బాయి ఆ బిగ్గర్ స్టేజ్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఒక సుకుమార్ లాంటి డైరెక్టర్తో సినిమా సెట్ అయితే రామ్ పోతినేని ఇంకో లెవెల్కి వెళ్ళడం ఖాయం. మీరేమంటారు కమెంట్లో చెప్పండి. అండ్ లాస్ట్ నెంబర్ 1 తేజ సజ్జా. ఈ అబ్బాయి గురించి చెప్పాలంటే ఒక డార్క్ హార్స్ అనొచ్చు. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసి హనుమాన్తో హీరోగా ఒక పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఆ సినిమా క్లైమాక్స్లో ఆ ఎలివేషన్, ఆ ఎనర్జీ, అబ్బో ఏమన్నా చేయగలడు అనిపించింది. కానీ తేజ సజ్జా ఇంకా ఆ బిగ్ లీడ్లో స్థిరంగా సెట్ కాలేదు. ఎందుకంటే ఇంకా ఒక మాస్ మసాలా సినిమా చేయలేదు. ఒక్కసారి ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్తో సినిమా సెట్ అయితే తేజ సజ్జా ఆ బిగ్గర్ స్టేజ్కి వెళ్ళిపోతాడు. మిరై కోసం వెయిట్ చేస్తున్నాం, కానీ ఈయనకి ఇంకా పెద్ద కాన్వాస్ కావాలి. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్లో తప్పక తెలియచేయండి. సో ఇదిగో మన 10 మంది తెలుగు హీరోలు, సుధీర్ బాబు నుంచి తేజ సజ్జా దాకా. ఈ లిస్ట్ చూస్తే ఒకటి క్లియర్, టాలెంట్ ఉంది, పొటెన్షియల్ ఉంది, కానీ ఆ సరైన అవకాశం, ఆ బిగ్గర్ స్టేజ్ ఇంకా దొరకలేదు. మీలో ఎవరైనా అనుకుంటున్నారా, అరే ఆ హీరోని ఎందుకు మిస్ చేసావు బ్రో అని? అలాంటిది ఏదైనా ఉంటే వాళ్ళ కోసం ఇంకో వీడియో ప్లాన్ చేద్దాం. కమెంట్స్లో చెప్పండి. మీ ఫేవరెట్ హీరో ఎవరో కూడా కమెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎస్టీవీ తెలుగు ఛానల్కి. బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకండి. నెక్స్ట్ వీడియోలో ఏ టాపిక్ కావాలో కమెంట్లో చెప్పండి. సైనింగ్ ఆఫ్ ఎస్టీవీ తెలుగు.